హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీఎస్ వ్లాగ్స్. అందరూ ఇలా ఉన్నారు. నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చేయండి. లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 5:30 అయ్యిందండి. ఇలా చూస్తుంటే క్లైమేట్ అంతా కూడా ఏదో ఈవినింగ్ 6 అయినట్టుగా ఉంది కదా! సో, మొన్నటి వరకు కూడా శీతాకాలం 6:30 అయినా కూడా ఎలుతురే వచ్చేది కాదు. ఎంతో చీకటిగా ఉన్నట్టుగా అనిపించేది. ఇప్పుడు 5కేనండి ఎంత ఎలుతురొస్తుందో చూసారు కదా! ఇంక లేవగానే బయటన బ్రష్ అయితే చేసేసి ఇప్పుడు ముందుగా హౌస్ అయితే క్లీన్ చేస్తున్నాను. సో, ముందు రోజు నైటే తడిపెట్టానండి. అయినప్పటికీ కూడా చూసారా మెత్తని బూడిద ఎంతొచ్చిందో. వేసవికాలం చాలా దుమ్మైతే వచ్చేస్తదండి. ఏంటో తెలీదు కానీ శీతాకాలం వస్తది కానీ మరీ ఇంతగా రాదు. వేసవికాలం ఎక్కువగా వస్తది. సో, ఇంకా ఈది లైట్లు కూడా ఆఫ్ చేయలేదండి 5:30 అయినప్పటికీ కూడాని. అయినా కూడా ఎంత ఎలుతురుగా ఉందో. ఇంకా హౌస్ అయితే క్లీన్ చేసేసాను కదా! ఇప్పుడు ముందు రోజు క్లీన్ చేసి పెట్టిన గిన్నెలన్నీ కూడా గిన్నెల స్టాండ్‌లో సర్ది పెట్టేస్తానండి. మార్నింగ్ రొటీన్‌గా నేను ఈ వర్క్ అయితే చెయ్యాలి. లేదు అంటే ఆ రోజంతా కూడా గిన్నెల స్టాండ్‌లో గిన్నెలు తీస్తూ అవసరమైందొకటి, అవసరం లేనిదొకటి అన్నట్టుగా కింద పైన వేసి మళ్ళీ తోముతూ ఉంటాను. అందుకేనండి ఎంత వర్క్ ఉన్నప్పటికీ కూడా మార్నింగ్ ఇంకా హౌస్ క్లీన్ చేయగానే నేను గిన్నెల స్టాండ్‌లో గిన్నెలన్నీ కూడా సర్ది పెట్టేస్తాను. లేకుంటే క్యారేజ్ గిన్నెలు ఇవన్నీ కూడా తీస్తాను కదా! మార్నింగ్ హడావిడిగా కింద పైన పడిపోతూ ఉంటాయి. సో, ఇంక తరువాత ఎప్పుడు రొటీన్‌గా హాట్ వాటర్ అయితే తీసుకుంటాను కదా! ఈరోజు హాట్ వాటర్‌లో కొంచెం ధనియాలయితే వేశానండి. అవి కూడా బరగ్గా దంచి వేశాను. ఎప్పుడు కూడా ధనియాలు, మెంతులు, నెక్స్ట్ జీలకర్ర ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసి మిక్సీ పడతాను. ఈ మధ్య పొడైపోయిందండి. నార్మల్‌గా ఇలా అయితే వేసేస్తున్నాను. మిక్సీ పట్టాలి. నార్మల్‌గానే ఎండకి వంట చేయాలంటే చాలా ఉడుగ్గా అనిపిస్తుంది. ఇంక ఇవన్నీ ఫ్రై చేసి పొడులు చేయాలంటే ఈ ఎండాకాలం చేయలేం కదా అన్నట్టుగా అలా బద్ధకిస్తున్నాను. ఇంక స్నానం చేసొచ్చి పూజా సామాగ్రి అన్నీ కూడా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసానండి. ఇంకిప్పుడు కిందకి వెళ్లి పువ్వులైతే తీసుకొచ్చాను. వేసవికాలం అసలు పారిజాత పువ్వులే ఉండవు కదండీ! శీతాకాలం ఎక్కువ పూస్తాయి కదా! కానీ ఇప్పుడు మొన్న ఒక వారం రోజులు మబ్బులుగా, వర్షాలుగా ఉండటం వల్ల ఏంటో తెలీదు కానీ పారిజాత పూలు కూడా పూస్తున్నాయండి. అంటే వాతావరణం కూల్‌గా ఉన్నన్ని రోజులు పూస్తది కదా! నెక్స్ట్ వచ్చే ఆగస్టులో కూడా మనకి పారిజాత పూలైతే పూస్తాయి. సో, అందువలన ఏంటో తెలీదు కానీ పువ్వులైతే రాలున్నాయి. మొక్క అంతా కొట్టేసారండి. ఎక్కువ పూలేం లేవు కానీ అవే అక్కడక్కడ ఉంటే ఏరుకొచ్చాను. కానీ ఇప్పుడు సీజన్ కూడా ఏం కాదు కదా! అయినప్పటికీ కూడా మబ్బుల వలన, వర్షాల వలన అలా పూసాయనుకుంటానండి. సో, ఇంకా తులసి కోట దగ్గర, బయట గౌరీ అమ్మ దగ్గర ఫస్ట్ పూజ అయితే చేసుకుంటాను కదా! ఈలోపు ఇంకా స్టవ్ మీద ఇడ్లీ కూడా పెట్టేసాను. నేను బయట పూజ చేసుకునే లోపు ఇడ్లీ కూడా ఉడికిపోద్ది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి లోపల పూజకు కూడా అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఈరోజు శనివారం కదా! స్వామివారికి ఖర్జూరం, పటికి బెల్లం, తేనె నైవేద్యం కింద అయితే సమర్పించాను. ప్రతి శనివారం కూడా స్వామివారి దగ్గర రూ. 11 అయితే పెడతానండి. ముందు వారం పెట్టినవి ఈ వారం అయితే తీసి ఒక డబ్బాలో వేస్తాను. మళ్ళీ ఈ వారం అయితే మళ్ళీ రూ. 11 పెడతాను. ఇలా ప్రతి శనివారం పెట్టిన డబ్బులన్నీ కూడా తిరుపతి వెళ్ళినప్పుడు స్వామివారి హుండీలో అయితే వేస్తామండి. ఇంకా పూజ అవ్వగానే ఫస్ట్ వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఒక పక్క రైసు, పప్పు అయితే పెట్టాను. ఈరోజు సాంబార్ చేద్దాం కదా అనేసి. వేసవికాలం ఎక్కువగా పప్పులు, చారులు, ఇలా సాంబారు, మజ్జిగ చారు ఇలాంటివి ఎక్కువగా తినాలనిపిస్తది కదండీ! సో, అందుకే ఇంకా కర్రీ కంటా కూడా అన్ని కాయగూరలు ఉన్నాయి కదా అన్నట్టుగా సాంబార్ అయితే చేద్దామనేసి సాంబార్ కోసం కుక్కర్ గిన్నెలో కాయగూరలన్నీ కూడా కట్ చేసి ఉంచాను. అలాగే ఒక పక్క రైస్, పప్పు ఉడుకుతుంది. ఈలోపు నేను వాటర్‌లో ఈ కాయగూర ముక్కలను కూడా ఉడికిస్తానండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే వంట త్వరగా అయిపోద్ది. ఈ సాంబార్‌కి మనం ఇయన్నీ కాయగూరలు వేసాం కదా! ఇవన్నీ కూడా త్వరగా ఉడికిపోతాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! కొంచెం పసుపు, అలాగే సాల్ట్ వేసేసి ముందుగా ముక్కలన్నీ కూడా ఉడికిచ్చేస్తున్నాను. ముక్కలు ఉడికేలోపు ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయిందండి. పప్పు ఉడికేటప్పుడే అందులో టమోటా ముక్కలు, పచ్చిమిర్చి చీరుకులు అయితే వేస్తాను. ఇప్పుడు సాంబార్ అనే కాదు, నార్మల్‌గా పప్పుచారు పెట్టినప్పటికీ కూడా ఉంటే టమోటా ముక్కలు వేసి పప్పును ఉడికించుకుంటే చాలా బావుంటదండి పప్పు టేస్ట్ అన్నది. తర్వాత మనం మిక్సీ పడతాం కదా పప్పుని. నేనైతే చాలా వరకు సాంబార్ చేసినప్పుడు బాగా ఉడికించేస్తాను. ఇంకా కొంచెం పలుకున్నట్లయితే మిక్సీ పట్టేస్తానండి పప్పును. అలా వేస్తేనే సాంబార్ టేస్ట్‌గా అనిపిస్తది. లేకుంటే పప్పు గుత్తితో మెదుపుతాం కదా! సో, ఇంకా నేను వంట చేస్తూనే టిఫిన్ అయితే తినేసాను. ఇడ్లీయే కదా! ఇంకా టీ కూడా పెట్టేసుకున్నానండి. టీ తాగగానే ఫస్ట్ మేడపైకెళ్ళి నేను నైట్ వేసిన బట్టలన్నీ తెచ్చి మడత పెట్టేయాలండి. 10కే ఈరోజు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. మార్నింగ్ చూడడానికి కొంచెం మబ్బుగా ఉన్నప్పటికీ కూడా ఇంకా 9, 10 ఆ టైంకి అయితే ఎండ ఎక్కువగానే వస్తుందండి. ఇంకా పప్పు కూడా మెదిపేసి
కాయగూర ముక్కల్లో వేసి కలిపేసి చింతపండు రసం అయితే వేసేసాను. కొంచెం బెల్లం ముక్క కూడా వేస్తున్నానండి. పులుపు కర్రీస్‌లో కానీ, ఇలా రసం, సాంబార్‌లో కానీ, బెల్లం కానీ, కొంచెం పంచదార కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటది. అందుకే బెల్లం, అలాగే కొంచెం మిరియాల పొడి, కొద్దిగా సాంబార్ మసాలా, అలాగే కారం కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని బాగా మరిగించుకోవాలి. ఆల్రెడీ మనకి కాయగూర ముక్కలన్నీ కూడా ఉడికిపోయాయి కాబట్టి, చింతపండు రసం వేసిన తర్వాత ఎక్కువ టైం ఉడికించిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ టైం మరిగించేసినా కూడా ఇవన్నీ కూడా పేస్ట్‌గా అయిపోతాయండి. అంటే ఆనప ముక్కలు ఇలాంటివి ఏమి అవ్వవు కానీ, వంకాయ ముక్కలు, నెక్స్ట్ ఈ బెండకాయ ఇవన్నీ కూడా పేస్ట్‌గా అయిపోతాయి. సో, అందుకే కొంచెం మరిగించుకుంటే సరిపోతుంది. చూసారు కదా! సాంబార్ అయితే రెడీ అయిపోయింది. తాలింపు వేసేటప్పుడు వీడియో ఆన్ చేశాను అనుకున్నాను. ఆన్ చేయలేనట్టున్నానండి. తాలింపు అంటే ఏమీ కాదు. కొన్ని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు నూనెలో ఫ్రై చేసుకొని తాలింపు వేసేసాను. ముందుగా నూనెలో అప్పడాలు అయితే ఫ్రై చేసేసానండి. ఇవొచ్చేసి అన్నం అప్పడాలు, మూరి అప్పడాలు తెలీదు కానీ టేస్ట్ అయితే చాలా బావుంటాయండి. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా చేస్తారు వీటిని. సో, ఇంతకుముందు చెల్లి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు చేస్తే ఒక్కొక్కటి రూపాయికైతే కొనుక్కునేవాళ్ళం. చాలా టేస్ట్‌గా అయితే ఉండేవండి ఇవి. వీటిని తయారు చేసే వాళ్ళ దగ్గర రూపాయికే కొనుక్కున్నాము. ఇప్పుడొచ్చేసి ఒక్కొక్కటి ₹10 సెట్ అయితే కొనుక్కున్నామండి. బయట డ్రై ఫ్రూట్ షాప్‌లో ఉంటే తీసుకున్నాము. ప్యాకెట్‌కొచ్చేసి 4, 5 ఉన్నాయి. ఒక్కొక్కటి ₹10 పడ్డాయన్నమాట. అప్పుడు అంత కాస్ట్ అయిపోయాయి. సో, వాళ్ళ దగ్గరైతే రూపాయికైతే తీసుకునేవాళ్ళమండి. సో, మొన్న నర్సరీకెళ్ళి పూల మొక్కలైతే తీసుకొచ్చాను కదా! అప్పుడు షూట్ చేసిన వీడియో మాట. ఆ రోజు వీడియో అప్పటికే లెంతీగా ఉంది అనేసి ఇంక ఈ వీడియో క్లిప్పింగ్ అయితే యాడ్ చేయలేదండి. ఈరోజు వీడియోలో యాడ్ చేస్తున్నాను. ఆ రోజైతే మందార మొక్కలు తీసుకుందాం అనేసి నర్సరీకైతే వెళ్ళామండి. మందార మొక్కలంటే ఇంత పెద్ద పూలున్న మొక్కలు కాకుండా చిన్నవొస్తున్నాయి కదండీ! ఎక్కువ పూలు పూస్తున్నాయి మొక్కకి. మనం కుండీలో వేసినప్పటికి కూడా చిన్న చిన్న పువ్వులు మందార పూలు లైట్ పింక్ కలర్‌లో వచ్చి భలే పూస్తున్నాయి. అవి తీసుకుందామని అయితే వెళ్ళాము. అవైతే లేవండి. అంటే ఇప్పుడు వేసవికాలం కాబట్టి మొక్కలు అంతగా లేవు. సో, ఇంకా ఈ రెడ్ మందార, నెక్స్ట్ ఈ గంధపు కలరు చూసారు కదా! భలే పూసింది. మధ్యలో పింక్ షేడొచ్చి ఇవైతే ఉన్నాయి. ఇంక సర్లే ఈ రెండైనా తీసుకుందాము. ఒక్కొక్క పువ్వు కాసినా కూడా డైలీ మనకి పూజకైతే బావుంటాయి కదనేసి అవైతే లేవని చెప్పారండి. నెక్స్ట్ వెళ్లి తీసుకోవాలి. సో, ఇంకా ఇక్కడ నిత్యమల్లె మొక్క కూడా చీడ పట్టేసినట్టు అయిపోతే తీసేసాను. మళ్ళీ వాటిల్లోని విత్తనాలు రాలి చిన్న మొక్క అయితే వచ్చిందండి. ఆ మొక్క అయితే ఇంకా పూయటం లేదు కానీ ఏదో 1, 2 పూలు పూస్తున్నాయి. ఇంకా ఎక్కువ కొమ్మలేస్తే ఎక్కువ పూస్తాయి కదా! ఈలోపు ఇలాగ మనకి కింద వైట్ పూలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మందార పూలు వేద్దాము. ఈ బకెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి కదనేసి వెళ్ళి మందార మొక్కలు అయితే తీసుకొచ్చానండి. సో, ఇంకా ఆఫ్టర్‌నూన్‌కే మందార పువ్వు ఇచ్చుకున్నప్పటికి ముచ్చిపోతుంది. సో, ఇంక ఈరోజు అయితే బట్టలు మార్నింగ్ వేసాను మిషన్‌కైతే. ఇంకా అవి మేడ మీద వేయకుండా కిందనే వేసేసానండి. 2 వైపుల బాల్కనీలోని కూడా వేసవికాలం బట్టలు అయితే చక్కగా ఆరిపోతాయి. కానీ ఎక్కువ బట్టలుంటే నైట్ టైం మిషన్‌కి వేసేసి మేడ పైన అయితే వేస్తాను కదా! ఇంకా 4:30 ఆ టైంకి అయితే మేము డీమార్ట్‌కి అయితే వచ్చామండి. డీమార్ట్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఈ బౌల్స్ అయితే భలే నచ్చాయి. ఒక్కోటి ₹99 మాట. ఇంకా వీడియో అయితే షూట్ చేశాను. మనకి కుకింగ్ ఛానల్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయండి. ప్రతిదీ కూడా వీడియోస్‌లో డిఫరెంట్‌గా, మోడల్‌గా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూసారు కదా! ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్‌లో అయితే ఉంది. చాలా బాగున్నాయండి. కాస్ట్ కూడా అలాగున్నవి. చిన్నవైతే ₹39, మీడియం సైజ్ అయితే ₹79, కొంచెం బిగ్ సైజ్ అయితే ₹99 అలా అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసేవన్నీ కూడా ప్లాస్టిక్కేనండి. ప్లాస్టిక్ అయినప్పటికీ కూడా అలా కనిపియటం లేదు కదా! గాజు టైప్‌లోని పింగాలంటారు కదా! పింగాలు టైప్‌లో అయితే కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి ప్యూర్‌గా బ్లాక్ అయితే ఉంది. ఒక్కొక్క దానికి కొంచెం గోల్డ్ షేడ్ అయితే వచ్చినాయి కదండీ! చాలా బాగున్నాయి. నాకివి చూడగానే అనిపించాయి. కుకింగ్ వీడియోస్ షూట్ చేసుకునే వాళ్ళకైతే భలే ఉంటాయి మాట. వీడియోస్‌లో అన్నీ వేసి చూపించడానికి భలే కనిపిస్తాయి కదనేసి అలా వీడియో అయితే షూట్ చేశాను. ఒకసారి డీమార్ట్‌లో కిచెన్ వేర్‌కి సంబంధించినవి ఏమీ ఉండవండి. గ్లాసులు, కప్పులు ఇలాంటివే ఉంటూ ఉంటాయి. ఇంకా స్టీల్‌వి అయితే ఎప్పుడూ ఉంటాయి కదా! ఒక్కొక్కసారి అయితే రకరకాలవన్నీ మోడల్స్ ఉంటాయి. కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటది. మీరిక్కడ చూస్తున్నారా ఆనియన్స్ బాస్కెట్స్, నెక్స్ట్ మనకి పోపుల డబ్బాలు, అలాగే కాయగూరలు వేసుకోవడానికి, నెక్స్ట్ ఇంకా రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయండి. ఇలాంటి ట్రైలు ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఫ్రిడ్జ్‌లోకి సంబంధించినవి ఇలాంటివైతే ఇంకా బాగున్నాయి. జాడీలు చూసారా? ఇవొచ్చేసి ప్లాస్టిక్‌వేనండి. అయినప్పటికీ మనకి చూడడానికి గాజులా కనిపిస్తున్నాయి కదా! చాలా బాగున్నాయి. ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదండీ! నాకైతే ఆ జాడీలు చూడగానే తీసుకోవాలనిపించింది. కానీ వద్దు ఇంట్లో అక్కర్లేనివి అలా బాగున్నాయి, బాగున్నాయి అనుకుంటే అక్కర్లేని సామాన్లన్నీ పెరిగిపోతున్నాయండి. మళ్ళీ అవి కొద్ది రోజులు యూజ్ చేసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసారా ట్రేలో వచ్చేసి 6 డబ్బాలైతే ఉన్నాయి. అదైతే
తీసుకున్నాను. ఎందుకంటే డైలీ మార్నింగ్ హాట్ వాటర్‌లో ధనియా పొడి, జీరా పొడి, మెంతి పొడి అన్నట్టుగా చేస్తూ ఉంటాను కదా! అవన్నీ వాటిలో వేసుకుందాం కదని ఇప్పటి వరకు యూజ్ చేయలేదండి. అవి ఎప్పుడో తీసుకున్నాను. చూడగానే తక్కువ కాస్ట్ కదా! ఏముంది 99 రూపీసే కదా! లేకుంటే 100 రూపీసే కదా! అన్నట్టుగా తీసేసుకుంటున్నాము. తర్వాత అవి ఎందుకు యూజ్ చేయకుండా పక్కన పెడుతున్నాము. ఇంకా కాల్ మ్యాట్స్ ఇవన్నీ కూడా అయితే భలే ఉన్నాయండి. డోర్ మ్యాట్స్ అన్నీ కూడాని ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంది. మనం బయట డోర్ మ్యాట్స్ తీసుకుంటూ ఉంటాం కదా! వాటికంటే కూడా డీమార్ట్‌లోనే తక్కువ కాస్ట్ అనిపించింది నాకైతే. ఇంకా సామాన్లన్నీ తీసుకొని అయితే వచ్చేసాము. ఇక్కడైతే బిల్ అయితే వేపిస్తున్నామండి. ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గర అస్సల ఖాళీ ఉండదండి. ఇవన్నీ తిరిగి కొనుక్కోవడం ఒక ఎత్తయితే, ఇక్కడ బిల్ ఏపించుకోవడం ఒక ఎత్తండి. ఎంత క్యూ లైన్ ఉంటదో తెలీదు అసలని. ఎప్పుడొచ్చినా కూడా అంతేనండి. చాలా క్యూ లైన్ అయితే ఉంటది. పైన తీసుకున్న సామాగ్రికి కొన్ని పైనైతే ఏపించేసాము. ముందు కిందే సామాన్లన్నీ తీసేసుకున్నామండి. ఆయిల్ ప్యాకెట్స్, నెక్స్ట్ ఇంక పప్పులు, ఉప్పులు ఇంకా ఒకటని వెళ్తే 10 కొరిగించుకుంటాం కదా! మొత్తం అన్నీ తిరిగి అక్కర్లేనివి కావాల్సినవి అన్నట్టుగా అన్నీ తీసేసుకున్నాము. కానీ ముందు కింద బిల్లు ఏపించేసుకుంటే మళ్ళీ పైకి వెళ్ళడానికి అవ్వదు కదా! మళ్ళీ ఆ బాస్కెట్ అక్కడ పెట్టేసి మళ్ళీ పైకి వెళ్ళి పైన తీసుకున్నాము. పైన బిల్లు వేసుకు బయటకొచ్చి అవి మళ్ళీ బయట పెట్టేసుకొని మళ్ళీ లోపలికొచ్చి బిల్ అయితే ఏపించుకున్నామండి. ఒక్కొక్కసారి బిల్డింగ్ దగ్గర ఎంత చిరాకొచ్చేస్తదో బాబోయ్! ఒక్కొక్కళ్ళు ట్రాలీలు కొనేస్తారు కదా! అవన్నీ వేసేంత సేపు అలా వెయిట్ చేయాలన్నమాట. సో, ఫైనల్‌గా ఇంక ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చాక వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. నేను ఇంతకు ముందు షూట్ చేసిన వీడియో అండి. ఇదొచ్చేసి ఫ్రైడ్ రైస్, అది కూడా గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చేసేటప్పుడు షూట్ చేశాను. ఆ వీడియో క్లిప్పింగ్ అయితే ఇందులో యాడ్ చేశానన్నమాట. గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బావుంటదండి. ముందుగా గోబీని చిన్న చిన్న పీసెస్‌లో కట్ చేసుకొని హాట్ వాటర్‌లో కొంచెం సాల్ట్, పసుపు వేసేసుకొని క్లీన్ చేసుకొని అందులో మసాలా, కొంచెం శనగపిండి, కార్న్ ఫ్లవర్ వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు, కొంచెం మసాలా వేసుకొని పకోడీల్లో అయితే వేసుకోవాలి ఆయిల్‌లో. ఇంకా అవి పకోడీలు వేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత వేరొక బాండీలో కొంచెం నూనె, నెయ్య వేసుకొని ముందుగా చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకొని 3 మినిట్స్ బాగా మగ్గనిచ్చుకుంటే కొంచెం సాల్ట్ వేసి సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై చేసేయనవసరం లేదు. మరీ ఎక్కువ ఫ్రై చేసేసినా కూడా తీయగా ఉంటదండి. అంతగా బాగోదు. సో, ఇందులో నేను రెడ్ క్యాప్సికమ్ కూడా వేశాను. ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతది. అవి టమోటా ముక్కలు అనుకోవచ్చు. సో, ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా గోబీ ఫ్రై చేసుకున్నాం కదా! పకోడీ కింద అవైతే వేసేసుకోవాలి. అవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ అవి ఫ్రై అయిపోయాయి కాబట్టి ఎక్కువ టైం వాటిని ఫ్రై చేయనవసరం లేదండి. నార్మల్‌గా కొద్దిసేపు అలా మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఇప్పుడు ఇందులో మనం పొడిగా వండుకున్న రైస్ అయితే వేసుకోవాలండి. రైస్ కూడా వచ్చేసి నేను గ్లాస్‌కి 2 గ్లాసెస్ వాటర్ వేసి మనం వండుకుంటాం కదా! అలా కాకుండా గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ వేసేసి ఈరన్నం కింద మూకుట్లో అయితే వండేసానండి. కొంచెం పలుకుంటది. అంటే రైస్ వచ్చేసి 80% ఉడుకుతుంది. మిగతా 20% వచ్చేసి ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేస్తాం గదా! సరిపోద్ది. అలా చేసినట్లయితే మనకి పొడి పొడిలాడుతూ ఉంటదనమాట. ఇంక మొత్తం రైస్ అంతా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. గోబీ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇందులో నేను ఎటువంటి సాస్‌లు వేయకుండా నేచురల్‌గా చేశాను. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. తప్పకుండా ట్రై చేయండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు చూసారు కదా! మంచి స్మెల్లొచ్చి భలే ఉంటదండి. నేను రైస్ ఉడికించేటప్పుడు అందులో కొంచెం దాల్చిన చెక్క, యాలకులు కూడా వేశాను. అలా వేయటం వల్ల రైస్‌కి మంచి ఫ్లేవర్ పడుద్ది. మనం అన్నం అయితే ఇగురన్నమే చేసాం కదా! వార్పయితే వార్చలేదు కదా! ఇంకా స్మెల్ అంతా కూడా రైస్‌కి పట్టుకొని రైస్ కూడా టేస్ట్‌గా ఉంటది. బాస్మతి రైస్ అయితే ఫ్రైడ్ రైస్‌కి ఇంకా టేస్టీగా ఉంటదండి. నేను ఇంట్లో నార్మల్ అంటే గిద్ద మైసూర్ రైసే చేసేసాను. సో, ఇంకా రైస్ అంతా కూడా ముందుగానే ప్రిపేర్ చేసేసి ఒక బండిలో పెట్టి పక్కన పెట్టేసాను. ఇంక ఇప్పుడు తినే టైంకి ఎవరు తింటే వాళ్ళకి కొంచెంగా ఫ్రై చేసి అయితే ఇస్తాను. కొంచెం సాల్ట్ తక్కువయింది. ఇంకా కొంచెం సాల్ట్, మిరియాల పొడి వేసేసి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లో 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయిన గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఆ రోజు మార్నింగ్ నేను పన్నీర్ కర్రీ అయితే చేశాను. ఇంకా పన్నీర్ కర్రీతో ఈ గోబీ ఫ్రైడ్ రైస్ తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటది. నేను ఇందులో చెప్పాను కదా! ఎటువంటి సాసులు కానీ, మసాలాలు కానీ యూజ్ చేయలేదు. చాలా కమ్మగా చాలా బావుంటదండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఎవరైనా మన వీడియోస్ చూస్తే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో కలుసుకుందాం.